నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో హిస్టారిక్ ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. సో మీకు ఇది వినటానికి కొత్తగా అనిపించొచ్చు. ఇలాంటి కొత్త టాపిక్స్ మన ఛానల్లోనే ఫస్ట్ టైం ఎప్పుడు గాని ఇంట్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అది మీరు గమనించండి. సో ఇది యూనిక్. అంతేకాదు కొంచెం కొత్త టాపిక్ కాబట్టి మీరు కాన్సంట్రేట్ చేసి వినాల్సొస్తుంది. సో హిస్టారిక్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? దీన్ని మనం ఏమనొచ్చు అంటే డ్రామాటిక్ ప్రెజెంట్ టెన్స్ అని కూడా అనొచ్చు. అలాగే నెరేటివ్ ప్రెజెంట్ టెన్స్ అని కూడా అనొచ్చు. సో చూడండి, ప్రెజెంట్ టెన్స్ అంటే అందరికీ తెలిసిందే కదా. ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? ప్రస్తుతం జరుగుతూ ఉన్న విషయాల గురించి మాట్లాడడానికి మనం ప్రెజెంట్ టెన్స్‌ని ఉపయోగిస్తాము. ఈ టైటిల్‌లో చూసుకున్నట్టయితే హిస్టారిక్ ప్రెజెంట్ టెన్స్ ఇది మనకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. చూడండి, హిస్టారిక్ అంటే ఏంటి? గడిచిపోయింది చరిత్ర అని. ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? ప్రస్తుతం అంటే వర్తమానం అని. మరి చరిత్రకు వర్తమానానికి ఏం సంబంధం? అంటే గడిచిపోయిన విషయాల్ని కూడా మనం ప్రెజెంట్ టెన్స్‌లో వివరించొచ్చు. మనం చాలా సందర్భాల్లో అవి చూసి కూడా ఉంటాం. కానీ మనలాంటి తెలుగు మీడియం స్టూడెంట్స్‌కి అది ఒక కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం బేసిక్స్ ద్వారా అంటే గ్రామర్ రూల్స్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుంటాం కాబట్టి మనకు కొంచెం అది కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. కాబట్టి ఆ కన్‌ఫ్యూజన్ క్లియర్ చేసుకోవడానికి ఈ వీడియో అన్నమాట. సో ఇక్కడ చూడండి, హిస్టారిక్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమంటున్నాను? యెస్టర్‌డే ఐ యామ్ వాకింగ్ అంటున్నా. సో ఇందులో మీకు ఏదైనా తప్పు అనిపిస్తుందా? ఐ యామ్ వాకింగ్ అలాంగ్ ది స్ట్రీట్. So there I see, I meet a person, a strange person అని కూడా అనొచ్చు. A person who is wearing weird clothes. సో చూడండి, మనం ఏమన్నాం? యెస్టర్‌డే అన్నాం. యెస్టర్‌డే I am walking on the road. I am walking along the road. రోడ్ వెంబడి నేను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే along the road. So yesterday I am walking along the road. I meet a person who is wearing weird clothes. ఇక్కడ చూడండి, యెస్టర్‌డే అంటున్నారు. మరి ఏంటి? కొంచెం మీకు ఆడ్‌గా అనిపించుంటుంది కదా. కానీ ఐ యామ్ వాకింగ్ అంటున్నాము. యెస్టర్‌డే అంటే పాస్ట్ టెన్స్ కదా, మరి పాస్ట్ టెన్స్‌ని ఉపయోగించాలి కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, ప్రెజెంట్ టెన్స్‌ని ఉపయోగించాము. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్‌ని ఉపయోగిస్తున్నాం. మరి దీని మీనింగ్ ఏంటి అంటే, ఇది జరిగిపోయింది అయినప్పటికీ నేను ప్రెజెంట్ టెన్స్‌లో ఉపయోగిస్తున్నాను, చెప్తున్నాను మీకు. ఎందుకు అంటే మిమ్మల్ని అందులో ఇన్వాల్వ్ చేయడానికి. అది మన కళ్ళ ముందరే జరుగుతూ ఉందా అన్నట్టు మీకు ఆ భ్రమని కల్పించడానికి నేను ఈ ఎఫెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నా అన్నమాట. సో దీన్నే ఏమంటాం మనం? హిస్టారిక్ ప్రెజెంట్ టెన్స్ అంటాము. డ్రామాటిక్ ప్రెజెంట్ టెన్స్ అంటాము. నరేటివ్ ప్రెజెంట్ టెన్స్ అంటాము. ఒక రైటర్ కావచ్చు, స్పీకర్ కావచ్చు, వినే వాళ్ళని లిసనర్స్‌ని అందులోకి ఇన్వాల్వ్ చేయడానికి అంతా కళ్ళకు కట్టినట్లుగా జరిగిందా అన్న భ్రమని కల్పించడానికి ఇలాంటి స్ట్రక్చర్‌ని ఉపయోగిస్తుంటాము. ఇలాంటి స్ట్రక్చర్‌ని మనం ఇంకా స్టోరీస్‌లో చూడొచ్చు. అలాగే జోక్స్‌లో కూడా చూడొచ్చు. అలాగే హిస్టారికల్ ఈవెంట్స్, ఇంపార్టెంట్ హిస్టారికల్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లోనే మనం చూస్తూ ఉంటాము. సో అలాంటివి చూసినప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికే నేను ఈ వీడియో చేస్తున్నా అన్నమాట. ఇది మనం ఉపయోగించొచ్చు, ఉపయోగించకపోవచ్చు. కానీ దీని గురించి మనకు అవగాహన అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఇంగ్లీష్‌ని రూల్స్ ప్రకారం నేర్చుకున్నాం. ఎందుకంటే మనం తెలుగు మీడియం స్టూడెంట్స్ కాబట్టి రూల్స్ ప్రకారం నేర్చుకున్నాము. ఇదేంటిది వీడు తప్పు రాసాడు, ఇది ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, అలాంటి ఫీలింగ్స్ రాకుండా మనం అవగాహన అనేది తెచ్చుకోవాలన్నమాట. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో
హిస్టరీలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు 'టైటానిక్' షిప్ మునిగిపోయింది. ఎప్పుడో మునిగిపోయింది. కానీ మనకు ఆ ఎఫెక్ట్ ఇంకా మన కళ్ళ ముందే జరుగుతూ ఉన్నట్టుగా దాని యొక్క ఎఫెక్ట్ ఇంకా ఉందన్నమాట. సో, ఎంతో వేల మంది చనిపోయారు కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ మనకు అది ఫ్రెష్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఆ ఈవెంట్. సో, అలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా సింపుల్ సెంటెన్స్‌నే ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్‌కి ది టైటానిక్ సింక్స్ ఇన్ 1912. సో, 1912లో ఇక్కడ చూడండి సింక్స్ అంటే మునుగుతుంది అని కదా! సో, ఇక్కడ చూడండి దీని అర్థం ఏంటి? శాంక్ అనే. కానీ ఇంపార్టెంట్ ఈవెంట్స్‌ని ఇలా సింపుల్ సెంటెన్స్‌లో వివరించడానికి ఏంటి సీక్రెట్? దాని వెనకాల సీక్రెట్ ఏంటి అంటే అది మన కళ్ళకు కట్టినట్లుగా మన కళ్ళ ముందరే జరుగుతూ ఉంది. దాని ఎఫెక్ట్ ఇప్పటికీ ఉంది అని చెప్పడానికి మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని ఉపయోగిస్తూ ఉంటారనమాట. సో, ద టైటానిక్ సింక్స్ అంటారు. శాంక్ అనే అర్థం. ద జర్మన్ వాల్ ఫాల్స్ ఇన్ 1989. 89లో పడిపోయింది గోడ, జర్మన్ గోడ. కానీ ఇక్కడ ఫాల్స్ అంటే ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దీని మీనింగ్ ఫెల్ అనే. సో, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. కానీ దీని వెనకాల ఉద్దేశ్యం ఏంటి అంటే దీని ఎఫెక్ట్ ఇప్పటికీ ఉంది అని ఒకటి. అలాగే ఇది మన కళ్ళకు కట్టినట్లుగా అర్థం అవ్వాలి. వీళ్ళకు ఇప్పుడే మన కళ్ళ ముందు జరుగుతూ ఉందా అన్నట్టుగా మనకు అందులోకి ఇన్వాల్వ్ చేయడానికి లైవ్లీగా ఇది లైవ్‌లో జరుగుతూ ఉన్నదా అని మనం అనుకోవాలనమాట. అలా అనుకున్న ఆ ఉద్దేశంతో ఈ స్ట్రక్చర్‌ని హిస్టారిక్ ప్రెజెంట్ టెన్స్ అన్న స్ట్రక్చర్‌ని ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్‌కి మనం ఒక మూవీకెళ్ళొచ్చి ఏం చెప్తాం? ఎలా మనం మూవీ స్టోరీ చెప్తాము? ఆ హీరో ఓపెన్ చేస్తే హీరో ఒక మెకానిక్ షాప్‌లో పనిచేస్తూ ఉంటాడు. సో, అక్కడ హీరోయిన్ సైకిల్ తీసుకొస్తుంది రిపేర్ చేయించుకోవడానికి. సో, ఇలా చెప్తూ ఉంటాం కదా! ఫస్ట్ అక్కడ వాళ్ళిద్దరికీ గొడవ జరుగుతుంది. రాను రాను ఆ గొడవ కాస్త స్నేహంగా మారుతుంది. అంటే ఎందుకు ఇలా చెప్తున్నాము? ఇది స్టోరీనే కదా! అంటే స్టోరీ అంటే అది పాస్ట్. కానీ మనం ఎందుకు చెప్తున్నామంటే మన కళ్ళ ముందే జరుగుతున్నదా వివిడ్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి, కళ్ళకు కట్టినట్టుగా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి మనం అలా మాట్లాడుతూ ఉంటాం. సో, ఇంగ్లీష్‌లో గూడా చాలా మనం స్టోరీలు ఇలా గూడా చెప్పుకోవచ్చు పిల్లలకి. సో, మనకు ఎదురైన సంఘటనలు కూడా మనం కళ్ళకు కట్టినట్టుగా తెలపడానికి ఉపయోగించొచ్చు. మనం ఇదివరకు చెప్పుకున్నట్టు యెస్టర్‌డే ఐ యామ్ వాకింగ్ అలాంగ్ ద రోడ్. దేర్ ఐ మీట్ ఎ పర్సన్ హూ ఈస్ రియల్లీ స్ట్రేంజ్. సో, ఇలా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అవతలి వ్యక్తి బోర్ ఫీల్ అవ్వకుండా ఇతనేదో సోది చెప్తున్నాడు అని చెప్పే ఫీలింగ్ రాకుండా మనం ప్రెజెంట్ టెన్స్‌ని ఉపయోగించొచ్చనమాట. ఓకే. సో, ఇలాంటి సందర్భాల్లో ఇంకొకసారి మనం రివైజ్ చేద్దాం. ఎలాంటి సందర్భాల్లో ఈ హిస్టారిక్ ప్రెజెంట్ టెన్స్ అంటే గడిచిపోయినా కానీ హిస్టారిక్ ప్రెజెంట్ టెన్స్‌ని ఎప్పుడు ఉపయోగిస్తాం? అంటే గడిచిపోయిన సంఘటనలు చెప్పడానికి బేసికల్‌గా అయితే పాస్ట్ టెన్స్‌ని గదా ఉపయోగిస్తాము. కానీ ప్రెజెంట్ టెన్స్‌ని కూడా ఉపయోగించొచ్చు. అది ఎలాంటి సందర్భాల్లో అంటే ఇంపార్టెంట్ హిస్టారికల్ ఈవెంట్ గురించి మాట్లాడేటప్పుడు. ఓకే. అలాగే ఏవైనా స్టోరీస్ చెప్పేటప్పుడు కావచ్చు. జోక్స్ చెప్పేటప్పుడు గూడా మనం ఉపయోగించొచ్చు. చూస్తూ ఉంటాం బుక్స్‌లో గూడా. ఎగ్జాంపుల్‌గా ఒక జోక్ తీసుకుందాం. ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికెళ్తాడు. ఎ మ్యాన్ విజిట్స్ ఎ డాక్టర్ అండ్ ఏమంటాడు అంటే ఏమంటాడు? నో వన్ లిసన్స్ టు మీ అంటాడు. నో వన్ లిసన్స్ టు మీ. ఎవరు నన్ను వినట్లేదు. నేను చెప్పిన మాటలు వినట్లేదు. లేదు నో వన్ ఈస్ లిసనింగ్ టు మీ అని కంప్లెయింట్ చేస్తాడు. డాక్టర్ ఏమంటాడు అంటే డాక్టర్ గారు ఏమంటారు? నెక్స్ట్ అంటాడు. అంటే ఏంటి? ఈయన గూడా ఈయన మాటలు వినట్లేదు అని. సో, అంటే ఇక్కడ చూడండి
ఇది కూడా జోక్ అంటే కూడా మన ఒక రకంగా స్టోరీ లాంటిదే కదా! సో, అంటే మన కళ్ళ ముందరే జరుగుతుంది అని ఇమాజిన్ చేసుకునేలాగా మనకు ఆ ఎఫెక్ట్‌ని క్రియేట్ చేయడానికి మనం సింపుల్ ప్రెజెంటర్స్‌ని ఉపయోగిస్తామన్నమాట. ఎప్పుడో ఏదో జరిగిపోయింది. పాస్ట్ టెన్స్‌లో గడిచిపోయింది. ఎక్కడో జరిగింది. ఎప్పుడో జరిగింది అన్నట్లు కాకుండా మన కళ్ళ ముందరే జరుగుతుందా అన్నట్టు మనకు ఆ ఫీల్‌ని రావడానికి ఇలాంటి స్ట్రక్చర్ ఉపయోగిస్తుంటారు. ఇంకా మనం న్యూస్ పేపర్ హెడ్‌లైన్స్ చూస్తుంటాం కదా! న్యూస్ పేపర్ హెడ్‌లైన్స్‌లో కూడా మనం గమనించే ఉంటాము. ఎక్కడ అది గడిచిపోయింది అయినప్పటికీ గాని సింపుల్ ప్రెజెంటర్స్‌నే ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే. ఎగ్జాంపుల్‌కి ఎస్ఆర్‌హెచ్ విన్స్ అగైన్స్ట్ ఆర్‌సీబీ. సో, ఇక్కడ చూడండి విన్స్ అంటే ఏంటి? గెలుస్తారు. అంటే లిటరల్‌గా మనం తీసుకుంటే దీని మీనింగ్ ఏంటి? వాళ్ళు గెలిచారు. దే హావ్ వన్ అని. వాళ్ళు గెలిచారు అని అర్థం. కానీ మన హెడ్‌లైన్స్‌లో ఇలాంటి స్ట్రక్చర్‌ని సింపుల్ ప్రెజెంటర్స్‌ని చూస్తూ ఉంటాం. సో, న్యూస్ పేపర్ హెడ్‌లైన్స్‌లో గూడా మనం ఇది ఫ్రెష్ ఫీల్ తెప్పించడానికి లైవ్‌లో జరుగుతుందా అన్నట్టు ఫీల్ అవ్వడానికి ఇలాంటివి ఉపయోగిస్తూ ఉంటామనమాట. సో, మీకు తెలిసిన హిస్టారికల్ ఈవెంట్స్, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవన్నా ఉంటే సింపుల్ ప్రెజెంటర్స్‌ని ఉపయోగిస్తూ మీరు కూడా కామెంట్ బాక్స్‌లో రాయండి. ఓకే. సో, అందరికీ ఒక గమనిక ఏంటంటే, మనం ఇది ఒక అవగాహన కోసం తెలుసుకుంటూ ఉన్నాము. మీకు కొంచెం ఆడ్‌గా అనిపించొచ్చు. ఏంటి మన పాస్ట్ టెన్స్ గురించి చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంటర్స్‌ని యూజ్ చేయాలని. చెయ్యమని నేను అనట్లేదు కానీ, ఇలాంటి స్ట్రక్చర్ మీకు ఎదురైనప్పుడు మీకు అవగాహన కోసం ఎందుకంటే మనకు రూల్స్ ప్రకారం నేర్చుకున్నాం కాబట్టి కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. కాబట్టి మీ అవగాహన కోసం నేను ఈ టాపిక్ చేస్తున్నా అనమాట. సో, ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.